తల్లిదండ్రులకు ఏదీ ఉండదు. కాబట్టి ఆ సంతోషాన్ని మనం మన తల్లిదండ్రులకు ఇవ్వాల్సిందే. ఇస్తున్నాము. ఇచ్చిన తర్వాత ఇల్లు గెలిచిన తర్వాత బడిని గెలవాలి. మనం ఇప్పుడు బడిని ఎలా గెలుస్తాము? మనం ఉండే పాఠశాలలో బాగా చదువుతున్నామా లేదా? ఎందుకంటే చదివేవాడిని క్లాస్ మొత్తం చూస్తుంది. మనం క్లాస్లో ఇంకా ఏ పని చేసినా చూస్తుందో చూడదో తెలియదు, కానీ చదివితే మాత్రం అందరు చూస్తారు. అరే మంచిగా చదువుతున్నాడరా, వీడు ఏం చేస్తే చదువుతున్నాడరా అని చెప్పి ఒక ఆలోచన వస్తుంది అందరి లోపల. ఏం చేస్తే చదువుతున్నాడు? వాడికంటే ఒక డిసిప్లిన్ ఉంది, ఒక ఆర్డర్ ఉంది జీవితంలో. వాడు దాన్ని పాటిస్తున్నాడు, దానితో ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి బడిలో నీ ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్ చేసుకుంటావా, చెడ్డ ఫ్రెండ్స్ చేసుకుంటావా, అది సెకండరీ. నీ ఫ్రెండ్స్ని మంచి వాళ్ళలా మారుస్తున్నావా లేదా అనేది నీ లక్ష్యం. ఫ్రెండ్స్ అందరికీ ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. కానీ చెడ్డవాళ్ళని కూడా మంచివాడిగా మార్చడమే మన లక్ష్యం. ఆ మంచివాడిని కూడా దేశభక్తుడిలా మార్చడం, అది కూడా మన లక్ష్యమే. మన భుజాల మీద ఉన్నది బరువు, అది బాధ్యత. దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ధర్మాన్ని నిలపాలి అని చెప్పి